హాయ్ అండి, బాగున్నారు అంతాను. ఈ రోజు ఏంటంటే అండి, ఇసుక దందులు కూర కర్రీ చేస్తున్నానండి. ఎలా చేస్తానో చూడండి. ఈ పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఒక అర స్పూను, ఓ స్పూన్ ధనియాలు, ఒక అర స్పూన్ జీలకర్ర, మూడేమో లాంగమొగ్గలు, రెండేమో లాలిక్కాయలు, ఇంచు దాల్చిన చెక్క, ఒక అర స్పూన్ ఏమో ధనియాలు, గసగసాలు, ఎండుగుడ్లు, ఆయిల్ పోసుకున్నాను. ఒక 3 స్పూన్లు ఆయిల్ పోసుకున్నాను. కొద్దిగా చిటికెడు జీలకర్ర వేసుకుందాము. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. జీలకర్ర కరివేపాకు వేగిందండి. ఇప్పుడు ఉల్లిపాయను పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకున్నది వేసుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి. ఇలా తిప్పుకుంటూ ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగే లోపల మనం అండి ఈ దొందుల్లో మ్యారినేట్ చేసుకుందాం. ఉప్పు కారం అవి వేసుకుందామండి. ఇవి గోదావరి జిల్లాల్లో, గోదావరి ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతాయండి. ఇవి ఎప్పుడూ ఉంటాయి, సీజన్ అనేవి లేదు, ఎప్పుడూ ఉంటాయి, సంవత్సరం పొడుపు దొరుకుతాయి. కానీ ఎర్ర నీళ్ళు వచ్చేటప్పుడు మాత్రం బాగుంటాయి అంటండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అంట. ఇప్పుడండి ముందుగా ఇందులో పసుపు వేసుకుంటున్నాను. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక స్పూన్ కారం వేసుకునండి బాగా కలుపుకుందామండి. ఇవండి ఇసుక దొందులు కదండి. ఇవి బాలింతల కింద 3 నెలలు వచ్చిన తర్వాత పచ్చిమిగా పెడతారండి. మంచిగా అండి, బాలింతలకి అయితే పెడతారండి. చండిబిడ్డ తల్లి అది పెడతారు మంచిగా. ఇది బాగా ఫ్రై అవ్వాలండి, కలర్ మారే వరకు. కొంచెం కొద్దిగా ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇందులో ఒక అర స్పూన్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అదే మసాలా చూపించాను కదండి, అది పచ్చి మసాలా పేస్ట్ ఒక అర స్పూన్ వేసుకుంటున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తుంది. ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉప్పు కారం అవి వేసి పెట్టుకున్న ఈ దొందులు ఇందులో వేసుకుందామండి. ఇప్పుడు ఈ నెమ్మదిగా కలుపుకోవాలండి. ఈ మసాలాలు అవి కలిపే వరకు.
ఇందులో నీళ్ళు వేసుకుంటున్నాను. బాగా ఎక్కువ వేయకూడదండి, ఇందులో కూడాను వేయాలి, విడిపోతాయండి. ఇప్పుడండి ఇలా బాగా కలుపుకోవాలండి. మళ్ళీ ఆ తర్వాత గరిటె పెడతానికి ఉంటుంది కదండి, విడిపోతాయి, ఇవి బాగా విడిపోతాయండి. చేత ఒక 10 నిమిషాల తర్వాత మూత పెట్టుకుంటానండి. తర్వాత 10 నిమిషాల తర్వాత 15 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందామండి. అందులో ఆయిల్ పైకి వచ్చేసింది కదండి, రెడీ అయిపోయినట్టు. కొద్దిగా కొత్తిమీర వేసుకుని కొత్తిమీర కలిపి ఇది గరిటె పెట్టకూడదండి, ఇంకలాగే తిప్పుకోవాలి. ఇంకోటి రెడీ అయిపోయిందండి, రెడీ అయిపోయింది దొందుల కర్రీ, ఇసుక దొందుల కర్రీ. ఈ కర్రీ మీకు నచ్చినట్లు, మీరు వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో మాకు ఎలా, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్గా తెలియజేయండి మాకు.